హలో అండి అందరికీ. సోషల్ గ్రాండ్ టెస్ట్. సూర్యుడు ఒక శక్తి వనరు. ఈ రోజు టాపిక్ ఆ రోజే రివిజన్. ఫస్ట్ క్వశ్చన్, హరిత గృహాలు గ్రీన్ హౌస్ దేనికోసం నిర్మిస్తారు? పంటల పెంపకం కోసం. వితౌట్ ఆప్షన్స్ ఇస్తున్నానండి, డైరెక్ట్ ఆన్సర్స్. మీకు ఇలా కావాలంటే ఎస్ అని టైప్ చేయండి, లేదు ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ అని చెప్పండి. సెకండ్ క్వశ్చన్, హరిత గృహాల గోడలు ఎలా ఉంటాయి? పారదర్శకంగా ఉంటాయి. సూర్యుని నుండి వెలువడే శక్తిని ఏమంటారు? సౌర వికిరణం. ఫోర్త్ క్వశ్చన్, భూమిని తాకే సూర్యకిరణాల కోణాన్ని ఏమంటారు? పతన కోణం. ఫిఫ్త్ క్వశ్చన్, భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు ఏ కోణంలో పడతాయి? 90 డిగ్రీల కోణంలో లంబంగా పడతాయి. సిక్స్త్ క్వశ్చన్, ధృవాల వైపు వెళ్ళే కొద్దీ సూర్యకిరణాలు ఎలా పడతాయి? ఏటవాలుగా పడతాయి. సెవెంత్ క్వశ్చన్, భూమి ఉపరితలం అన్ని చోట్ల ఒకే విధంగా ఎందుకు వేడెక్కదు? అన్ని చోట్ల ఒకే విధంగా వేడెక్కదు ఎందుకంటే భూమి ఉపరితలం వంపుగా ఉండడం వల్ల. ఎయిత్ క్వశ్చన్, భూమి నీటి కంటే ఎలా వేడెక్కుతుంది? వేగంగా వేడెక్కుతుంది. భూమి నీటి కంటే ఎక్కువ వేగంగా వేడెక్కుతుంది, అలాగే వేగంగా చల్లబడుతుంది. సముద్రం ఎలా చల్లబడుతుంది? నెమ్మదిగా చల్లబడుతుంది. 10th క్వశ్చన్, ముదురు గోధుమ రంగు ప్రాంతాలు ఎలా వేడిని గ్రహిస్తాయి? ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. 11th క్వశ్చన్, వాతావరణం ప్రధానంగా దేని వల్ల వేడెక్కుతుంది? భూమి నుండి వెలువడే ఉష్ణ వికిరణం వల్ల వేడెక్కుతుంది. 12th క్వశ్చన్, భూమికి దగ్గరగా గాలి ఎందుకు ఎక్కువ వేడిగా ఉంటుంది? భూమి నుంచి ఉష్ణ వికిరణం వెలువడడం వల్ల ఎక్కువ వేడిగా ఉంటుంది. 13th క్వశ్చన్, గ్లోబల్ వార్మింగ్కు ప్రధాన కారణమైన వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్, CO2. 14th క్వశ్చన్, భూగోళం వేడెక్కడాన్ని ఏమంటారు? భూగోళ ఉష్ణవృద్ధి, గ్లోబల్ వార్మింగ్. 15th క్వశ్చన్, ప్రపంచంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఎంత? 57.8 డిగ్రీ సెల్సియస్. 16th క్వశ్చన్, ప్రపంచంలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత? -89.2 డిగ్రీ సెల్సియస్. 17th క్వశ్చన్, నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద గడ్డగడుతుంది? 0 డిగ్రీ వద్ద గడ్డగడుతుంది. 18th క్వశ్చన్, నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది? 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 100 డిగ్రీ సెల్సియస్ వద్ద మరుగుతుంది. 19th క్వశ్చన్, 6 గరిష్ట కనిష్ట మాపకం దేనిని నమోదు చేస్తుంది? ఒక రోజులో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేస్తుంది. సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితికి ఉదాహరణ ఏది? పనాజీ, గోవా. ఖండాంతర శీతోష్ణ స్థితికి ఉదాహరణ ఏది? హైదరాబాద్. 22వ ప్రశ్న, సముద్ర తీర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల వ్యత్యాసం ఎలా ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది. సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితిని ఏమంటారు? సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటారు. మారిటైమ్ క్లైమేట్. క్వశ్చన్ నెంబర్ 24, ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. సముద్ర మట్టానికి ప్రతి 1000 మీటర్ల ఎత్తుకు వెళ్ళినప్పుడు ఉష్ణోగ్రత ఎంత? సుమారు 6.4 డిగ్రీ సెల్సియస్ తగ్గుతుంది. క్వశ్చన్ నెంబర్ 26,
ఢిల్లీ కంటే సిమ్లాలో ఉష్ణోగ్రత ఎందుకు తక్కువగా ఉంటుంది? సిమ్లా ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల. విలోమానం. క్వశ్చన్ నెంబర్ 27. విలోమనం అంటే ఏమిటి? నేలను దగ్గరగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండే పరిస్థితి. నేల దగ్గరగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండే పరిస్థితి విలోమానం. విలోమానం ఎక్కువగా ఎప్పుడు కనిపిస్తుంది? శీతాకాల ఉదయాల్లో. క్వశ్చన్ నెంబర్ 29. గడ్డి మొక్కలపై మంచు బిందువులు ఏర్పడే ప్రక్రియ. ద్రవీభవనం. భూమధ్య రేఖకు దగ్గర ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత భూమధ్య రేఖ దగ్గర. క్వశ్చన్ నెంబర్ 31. భూమధ్య రేఖ నుండి దూరంగా వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు ఎలా మారుతుంది? తగ్గుతుంది. ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. భూమధ్య రేఖ ప్రాంత దేశానికి ఉదాహరణ ఏది? ఇండోనేషియా. 33. ఫ్రాన్స్ ఏ అక్షాంశ ప్రాంతంలో ఉంది? మధ్య అక్షాంశ ప్రాంతంలో. అంటార్కిటిక్ టండ్రా ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంటుంది? చాలా చల్లగా ఉంటుంది. ఇండోనేషియాలో శీతాకాలం స్పష్టంగా లేకపోవడానికి కారణం ఏమిటి? భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం. భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు ఎలా పడతాయి? లంబంగా 90 డిగ్రీల కోణంలో. క్వశ్చన్ నెంబర్ 37. ధృవాల వైపు సూర్యకిరణాలు ఎలా పడతాయి? ఏటవాలుగా పడతాయి. ఎత్తు పెరిగే కొద్దీ వృక్ష సంపద ఎందుకు మారుతుంది? ఉష్ణోగ్రత తగ్గడం వల్ల. క్వశ్చన్ నెంబర్ 39. భూమధ్య రేఖకు దూరంగా వెళ్ళే కొద్దీ సగటు ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? తగ్గుతుంది. క్వశ్చన్ నెంబర్ 40. భూ వికిరణాన్ని అడ్డుకునే ప్రధాన వాయువు ఏది? కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ పెరగడానికి ప్రధానమైన కారణం ఏమిటి? డీజిల్, పెట్రోల్ వినియోగం పెరగడం మరియు అడవుల నరికివేత. ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత ఎక్కడ నమోదవుతుంది? లిబియాలోని అజిజియాలో. లిబియా అంటే ఆఫ్రికా. ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత ఎక్కడ నమోదైంది? అంటార్కిటికాలోని ఓస్టాక్ కేంద్రంలో. భూమికి అత్యల్ప సాధ్యమైన ఉష్ణోగ్రత ఎంత? -273.16 డిగ్రీ సెల్సియస్. పరమ శూన్యం. 45. సముద్రం ఎందుకు నెమ్మదిగా వేడెక్కుతుంది? నీటికి అధిక ఉష్ణ ధారణ శక్తి ఉండడం వలన. నీలం రంగు ఉపరితలాలు వేడిని ఎలా గ్రహిస్తాయి? తక్కువ వేడిని గ్రహిస్తాయి. వాతావరణంలో పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది? తగ్గుతుంది. భూమి ఎందుకు వేడెక్కుతుంది? లేదా వాతావరణమా? భూమి ముందుగా వేడెక్కుతుంది. భూమి ముందుగా వేడెక్కుతుందా లేక వాతావరణమా అంటే భూమి ముందుగా వేడెక్కుతుంది. సముద్ర తీర ప్రాంతాల్లో శీతోష్ణ స్థితి ఎందుకు సమంగా ఉంటుంది? సముద్రం నెమ్మదిగా వేడెక్కి నెమ్మదిగా చల్లబడడం వల్ల. భూమధ్య రేఖ ప్రాంతంలో సంవత్సరమంతా వాతావరణం ఎలా ఉంటుంది? వేడిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.